బర్రెలు మీవేనా? ఇలా రా ఒకసారి. కాదు బర్రెలు చూసుకోరా, ఇవన్నీ మేసేస్తున్నాయి. ఈ మొక్కలన్నీ వేసుకున్న మొక్కలు ఇవి. ఎవరిని అడుగుతుంది? నన్ను అడుగుతుంది. ఎవరో అయ్యి. ఎవరిని అడుగుతుంది? నన్ను అడుగుతుంది. ఎవరో అయ్యి. నీవేగా? మావి కాదు అయ్యి. మరి కాపలా కాస్తున్నావు ఇక్కడ? ఎవరు కాపలా కాస్తున్నావు? నేను వెళ్తున్నాను అటు, మా ఇంటికి వెళ్తున్నాను. మా సార్ని పిలుస్తా. సార్ ఇద్దరు బర్రెలు పెంచేది ఏమి? బర్రెలు, ఆవులు, ఆ గొర్రెలు అని తెచ్చి ప్రకృతిని జడగొట్టుకుంటా అక్కడ దొరకని హిమాలయాల పర్వతాల మీద దొరికే ఆయుర్వేదిక్ అన్ని వేస్తాను, వాడతాను. మొక్కలు బర్రెలు పెంచుకుంటాను. అవి నేనే బర్రెనుంటున్నావు నువ్వు కొద్దిగా ఇంకిత జ్ఞానం కానీ కామన్ సెన్స్ నేను ఎందుకు పెట్టింది ఇడ? నేను వెళ్ళొచ్చేలాగా బోనింగ్కి వెళ్ళొచ్చేలాగా మేసేస్తున్నాను. నువ్వు మేసే పోతున్నావు, అవి మేస్తానే. నువ్వు ఏం చేస్తున్నావు? నీ బర్రెలు మా ఇంటికి వెళ్తున్నాను. బర్రెలు ఇంటికి పోతే నువ్వు బర్రెలు తీసుకొని ఇంటికి వెళ్ళిపో. బర్రెలు నీడిచి పెడతాను, నీ బర్రె వరలు నువ్వు తిరుక్కుంటూ కూర్చుంటావు. బర్రెలు నీడిచి పెడతాను, నీ బర్రె వరలు నువ్వు తిరుక్కుంటూ కూర్చుంటాను. మా బర్రెలు కాదయ్యా, మావి కాదు. ఎవరు బర్రెలు అవి? ఈయనే మేపుతుండు. ఇక్కడ ఉన్నాడు ఈయన. నేనే ఇంటికి పోతున్నాను. నువ్వు కొండ ఎక్కి చలి పెట్టకోకుండా షోలుగా వేసుకున్నాడే నాకు తెలుసు. ఆ టోపీ ఆల్రెడీ కొండ పైన కనబడింది. ఓ రోజు లైట్ వేసి కూడా చూసినావు. మిస్ అయిపోయి ఆ రోజు. కొండ మీద నేను ఇంటికి వెళ్తున్నాను. ఫోటోస్ ఏం ఫోటోస్? బాత్రూమ్ కూర్చున్నట్టు వైపు ఆయన బర్రెలు తోలేటప్పుడు బాత్రూమ్ చేస్తాయి. నువ్వు బాత్రూమ్ పై కొండ మీద కూర్చుంటాను. ఇంకోటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ 866 అరుదైన చెట్లను నాటినాం. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ 866 అరుదైన చెట్లను నాటినాం. అవి లోపల అవి తింటానాయి, నువ్వు తింటావు. అవి బర్రెలు ఎవలే మాకు తెలియదు. అవి టేకు మొక్కలు బోల్డ్ తినేసే. టేకు మొక్కలు తర్వాత నువ్వు టేకు మొక్కలు అంటే ఇప్పుడు రాత్రి మళ్ళీ ఎక్కుతాడు కొండకు టేకు కోసుకునేకి. నువ్వు టేకు గీకవని చెప్పొద్దు. మావి కాదు అయ్యి. మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తానవా? అంటే నువ్వు బర్రెలు నడిచిపెట్టి ఎంత నువ్వు ఇంటికి? ఎవరు బర్రెలు ఆలు అడిగిపోయా మమ్మల్ని. ఈయనే ఉన్నాడు సార్ అక్కడ. 2 రోజుల నుంచి చూస్తున్నా. బర్రెలను అరెస్ట్ చేసి బర్రెలతో పాటు ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి బర్రెలు తీసుకొని పో. ఎవరు తీసుకొని పో? ఆ మూగజీవాలు ఏం చెప్తాయి సాక్ష్యము? కాదు ఒకసారి ఇలా ఎన్ని ఉన్నాయి చూడు ఒకసారి. ఎన్ని ఉన్నాయి నన్ను అడుగుతుంది, లెక్కేసుకో ఒకసారి. ఎన్ని ఉన్నాయి చూడు ఒకసారి. బర్రెలు పెంచుకోవడం తప్పేం కాదు, కానీ బర్రెలు పెంచట్లేదు మేము. మావి కాదు అయ్యి. నువ్వు మాట్లాడు. నీకు జీతం ఎందుకు ఇస్తానేది? కొండ మీద బర్రెలు పోకూడదని చెప్పి నీకు డబ్బులు చాలా రోజులు 8,000 డబ్బులు ఇస్తాను. ఇప్పుడు బర్రెలు కాసేపు దొరికినాడని చెప్పి నువ్వు నాకు ఫోన్ చేసి ఎమర్జెన్సీకి వచ్చిన. నీవు కాదు కదా ఇతన్ని కాకపోయినా కూడా బర్రెలు మేపిస్తాండేది ఇతరే అని చెప్పేసి కాదు. ఒక్క నిమిషం. మొన్న కర్రలన్నీ కొట్టుకుని మూటలు కట్టుకుని చీకట్లు వెళ్తున్నా నువ్వే కదా? నువ్వెవరు చూసావు నన్ను అంటావు? నువ్వే అయ్యి ఉంటావు. బర్రెలు ఎవరైతే ఆలుగలు ఒకసారి క్యాప్ తీ ఒకసారి. ఎందుకు? ఈయనే సార్. ఆల్రెడీ ఫోటోలు రికార్డ్ అయినాయి. వితౌట్ క్యాప్ తో కూడా ఫోటోలు ఆల్రెడీ రికార్డ్ అయినాయి. పైన 8 CCTV కెమెరాలు పెట్టించినాం. తెలియదేమో నీవు కాదనుకుంటున్నావేమో కానీ ఒకటి ఈ పిల్లోని చట్టమైన శిక్షలు అమలు చేసేటట్లు ఎందుకంటే పర్యావరణానికి గబ్బు పట్టిస్తున్నాడు. ఆయుర్వేదిక్ టాబ్లెట్ ఎంత అయితే తెలుసు నీకు? ఆయుర్వేదిక్ టాబ్లెట్ బర్రెలు మావి కాదు. వాళ్ళు అడిగి వెళ్ళిపో. మాకు చెప్తావేంటి అవన్నీ? లేదు నేను చూస్తున్నా. ఈయనవే తోలుకొని వెళ్ళి అక్కడ చేయలేని పనులన్నీ చేసి కర్రలన్నీ చెట్లు కూడా వేస్తున్నాడు. అవేమో సలిమంట పెట్టుకుంటున్నాడు. మేము రాలేదు అటు సైడ్. నువ్వు ఆయుర్వేదిక్ మెడిసిన్ నిమ్మ చెట్లు బీగి దాన్ని ఎండబెట్టి నువ్వు మంట చలికి కాపుకుంటావు. నువ్వు నీకు ఎంత తిక్కగా ఉండాలా, ఎంత కొవ్వు పట్టిండాలా నువ్వు? నువ్వు పైన బర్రిపాలు 10 లీటర్లు దాతాను రాత్రులు, పొద్దున్న దిగినాక 10 లీటర్లు దాతాను. ఆ విషయం కూడా తెలుసు. చెక్కులు ఎందుకు ఉబ్బుతాయి, నువ్వు పొట్ట ఎందుకు ఉబ్బింది, పాలు అనేది కూడా నాకు తెలుసు. ఎట్లా దాతాను? ఇంత దుట్టంగా గ్యాదలాగా ఉన్నాడంటే ఈయనే. గ్యాద పాలు తాగే నువ్వు ఇలా తయారయ్యావు. ఆ వీడియో తీసుకో. రైల్వే స్టేషన్ లోను బస్ స్టాండ్ లో వస్తుంది. మేము ఒకసారి బర్రెలను కొండ మీద తీసుకోను అని చెప్పేసి. కాదు నేనెందుకు చెప్తా? నీకు అతను నావే ఏమో ఎవరో తీసుకు. ఏం మాట్లాడదావు నువ్వు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు?
తీసుకుపో బర్రెలు తీసుకో. జ్యోతి నాకు బర్రెలు తీసిపోయి నాకేం అవసరం ఉంది? మరి ఎవరి బర్రెలు నన్ను అడుగుతావు? ఎవరు బర్రెలు నువ్వే క్లియర్ గా తెలుస్తాను కదా. ఏ మాయ కాదు. బర్రెలు పాలు ఎన్ని వగ్గేదా నాకు తెలియదు. బర్రెలు ఎవరు అయితే ఎన్ని ఇస్తానని అడగద్దు. ఎన్ని లీటర్లు దాతాను నువ్వు కొండెక్కాను, ఎన్ని లీటర్లు దాతాను నువ్వు కొండెక్కాను అంటే ఎన్ని ఇస్తున్నావు చెప్తే తెలిస్తే. కెమెరాలో కూడా పడింది పాట, పరుగులు ఎత్తుతూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్ అని పాటలు కూడా పాడుతున్నాడు కొండ మీద. రాలేదు నేను. అలా 10 లీటర్లు పాలు తాగి కొండెక్కేది అలా, మళ్ళీ 10 లీటర్లు పాలు తాగి కొండ దిగేది అలా. ఇవేం పనులు అవేమో పుణ్య. బరి పాలు మేస్తాను. సరే సార్, అది కాదండి, బర్రెలకి డైపర్లేనే వేయించండి సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి? బర్రెలకి డైపర్లేనే వేయించండి సార్. డైపర్లేనే వేయించు. అవి ఎక్కడ పడితే అక్కడ పేడ వేసేస్తున్నాయి. డైపర్లు తీసుకొని నువ్వు తోలుకో, నువ్వు ఉంచుకో బర్రెలు. నేను ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నావా? నాకేం తెలుసు, నేను ఇంటికి పోతా. బర్రెలు ఏం తెలియదు, శుద్ధ పూసి నువ్వు చాలా అమాయకుడు, నాకు అర్థమైతుంది. నాకు తెలియదు. పాలు తాగే పసికంద నువ్వు, పాలు తాగే పసికందే, కానీ నువ్వు చేసే కన్ని కసికందాలు కూడా దాంట్లో రికార్డ్ అయినాయి. రికార్డ్ అయితే చూపి. ఏ చూపి? నాకు నన్ను అడిగింది. ఎందుకు 8,000 ఇస్తాను ఇది పని చేయడానికి? పని చేయడం ఏం చేస్తాను నువ్వు? చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్తున్నా? ఎన్నిసార్లు చెప్పు? నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? మొన్న చెప్పాను, నిన్న చెప్పా. ఏం చెప్పి ఆవులకో చెప్పు, బర్రెలు వాళ్ళకి చెప్పు, వాళ్ళకి వెళ్ళు. బాబు నువ్వు వాళ్ళకంటే నేను ఇక్కడ ఉండలేదు అనుకుంటారు ఆయన. లేదా ఆయన అడగండి 2 రోజులు. ఎట్లా రాళ్ళు తీసుకొని తిప్పలాడు కొండ మీద పరిగెత్తి మొన్న ఇసిరా అదేదో ఊతుంది. వెళ్ళిపోయేదంటే ఈ రాయి తీసుకొని నువ్వు ఒకసారి కొండపైకి అట్లా పోతాండు చూపిస్తాను నేను. ఎందుకు మావి కాదు, నేను కొండపైకి వెళ్ళాలి. మామూలు నడుచుకుని వెళ్ళు, రాయి ఇసురుతాము, నీకు తగులుతుందా తగలదా అని చూద్దాం. మామూలు నడుచుకుని వెళ్ళు, రాయి ఇసురుతాము, నీకు తగులుతుందా తగలదా అని చూద్దాం. బుర్ర పగులుతుంది. ఎందుకు తగులుతుంది రాయి ఇసిరితే? వానికి నేర్పిస్తాను ఎలా కొట్టాలో ఎక్కే వాళ్ళకి. అయితే నువ్వు కొట్టు, మీ ఓన్ నడమని చెప్పు. ఎవరు మీ ఓన్ నడమ అంటే వాడిని చంపేమంటావు నువ్వు? నన్ను చంపేస్తా? నువ్వు బర్రెలు కాసుకొని గబ్బులు నావి కాదు బర్రెలు. అరుదైన మొక్కల్ని నువ్వు గబ్బులు చెప్తున్నావు కాబట్టి నీ బుర్ర బాలు కొట్టాలి అంటాను. ఇతను ఏం చేస్తాడు? జాబ్ చేసుకుంటున్నాడు. మా బర్రెలు ఎవరు వాళ్ళు అడిగి నాకేం తెలుసు? నేను ఇంటికి పోతున్నావు. నువ్వు చూడు చెప్తా, బర్రెలు మావి కాదు. చేతులు ఎత్తేస్తావు, చేతులు తిప్పేస్తావు అనే విషయం కూడా మాకు తెలుసు. మావి కాదు బర్రెలు. బర్రెలు నీవో కావో నీకు నువ్వు డిసైడ్ చేసేది కాదు. యూరిన్ టెస్ట్, ల్యాబ్ టెస్ట్ లో నీకు తెలుస్తాం. బర్రె పాలు నీకు ఇద్దరికి మీ రక్త కణాలను కలిపి ఏమే ఎట్లా ఏం కదా నీకు దానిలో ఉన్న అనుభవ సంబంధం ఏందని చెప్పి రిపోర్ట్ వస్తుంది. మీ ఓడికి తీయాలి. ఏంటిది అది టెస్ట్? ఆ బర్రెలు మీవేనా? ఆ బర్రెలు మీవేనా? అయ్యి బర్రెలు మావి కాదు. నేను ఇంటికి వెళ్తున్నా. బర్రెలు మావే తెలీదు. ప్రతి బర్రె నాది కాదంటాడు. నువ్వు ఎన్ని బర్రెలు ఉన్నాయో దాని రక్త పరీక్ష, దాని యూరిన్ పరీక్ష చేయించేసి ఇతని యూరిన్ దాని యూరిన్, ఇతని బ్లడ్ దాని బ్లడ్ కలిపేసి ఏమి టెస్టింగ్ ల్యాబ్ పంపి. సరే ఒక 3,000 ఫోన్ పే చేయి. 3,000 ఫోన్ పే నేను ఎందుకు చేస్తాను? నన్ను అడిగితే నాకు సంబంధం లేదు. మళ్ళీ మెడికల్ సైన్స్ గురించి ఐడియా ఉందా? ఉంది. మెడికల్ షాప్ కి వెళ్తే ఏమైనా ఇస్తారు. నీకు యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, సెక్స్ టెస్ట్ చేస్తావు. నీకు రిపోర్ట్ వస్తుంది. నువ్వు రేపు ఏడని చూపించుకునేకైనా కూడా బాగుంటుంది. బర్రెలు నాకు తెలియదు. ఆ బర్రెలు తెలియదు అనే డాక్టర్ చెప్తాడు. రిపోర్ట్ డాక్టర్ తీసి చెప్తాడు. నీకు టెస్ట్ చేసిన తర్వాత నీకెంత ఎవరు నీకు 1.5 లీటర్ ఇంజక్షన్ తో పీకుతారు బయటకి. అర్థమైందా? బర్రెకి తీసి టెస్టులు చేసుకో. అసలు ఈ అబ్బాయి నువ్వు కొండ ఎక్కినోడే ఆడే కట్టేసి సరిపోవు. కొండ దిగినంగా పట్టుకుంటాను. నీకు ఏం చెప్పినాను? ఇట్లా మళ్ళీ తుప్పల్లో దూరిపోతారని. మళ్ళీ తుప్పల్లో దూరిపోతే పంది అనుకుని ఎవరైనా పట్టించుకున్నాను కదా బాధ. అడిగి పందనే ఎక్కడ చూసావు? నేను ఇంటికి పోయి నువ్వేంటి? నువ్వు ఇలా వస్తావు. మొన్న చివరిన నువ్వే కదా అక్కడ కూర్చుని. నేను ఎక్కడ కూర్చున్నాను? నువ్వెవరు చూసావు? బీడీలు దాక్కుంటా. నేను బీడీ అలవాటు లేదు మాకు. ఇంకేం తాతావు నువ్వు? పాలు తాతావా? నీకు చెప్పాలండి. మళ్ళీ చెప్పకపోతే కొండ ఎందుకు ఎక్కుతాను? కొండ అరుదైన మొక్కలు ఎందుకు ఎక్కుతాను? ఆ జాతిని ఎందుకు అంతరిస్తాను? మొన్న జిల్లేడు ఆకులు 3 ఆకులు తెంపేశాడు. నేనా? జున్ను చేసుకోవడానికి. జున్ను చేసుకోండి. నువ్వే తిన్నా మరి. ఆ బర్రెలు మీవే కాబట్టి జున్ను చేసుకోవడానికి మొన్న 3 ఆకులు తెంపావు. బర్రెపాలతో ఉంగరాలు కూడా సంపాదించినాడు. ఉంగరాలు తీసుకొని ఆ పిల్లంతో 1.5 లీటర్ బ్లడ్ తీసుకొని చేయాలో చూపించు. ఎందుకు దగ్గర ఎందుకు ఇవ్వాలి సార్? దగ్గర క్లారిటీ మాట్లాడుకో. నీ పేరు చిన్న. ఎన్ని ఉన్నాయి? ఏంటి నాకేం తెలుసు ఎన్ని ఉన్నాయి? ఆయన అడిగి చెప్తాడు. ఎన్ని ఉన్నాయి అన్న? ఏంది ఎన్ని?
ఏంది ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెప్పు ఎన్నో కొన్ని ఉన్నాయి చెప్పు. ఎన్నో నంబర్ చెప్పు. చెప్పు నెంబర్. ఐదు బర్రెలు ఉన్నాయని చెప్పి సరిపోయి ఐదు సరిపోయి. సరిపోయినాయి. నువ్వు పాలు తాతానేది చూస్తున్నాము, ఎట్లా పాలు పీకుతానో చూస్తున్నాము, పాలను కల్తీ కొండపైన నువ్వు చేస్తానేది చూస్తున్నాము, కల్తీ పాలను కింద వ్యాన్లో ఎక్కించేది చూస్తున్నాము. ప్రతి ఒక్కటి రికార్డెడ్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. నువ్వు మొక్కలు తింటానే బర్రెలని కాదు పట్టుకుంటానేది, నువ్వు కొండపైన కల్తీ నీళ్లు కలిపి సున్నం నీళ్ళు కలుపుతున్నాడు. నువ్వు పొద్దున ట్యాంకర్ నింపుతావు, 10 లీటర్లు 90 లీటర్లు చేస్తావు. నువ్వు నాకు పాల ఉత్పత్తిలో నువ్వు మొత్తం మాఫియా నడుపుతున్న విషయం కూడా తెలిసిపోయింది. మాకేం తెలియదు. నువ్వు మా బర్రెలు మావి కాదు, నేను ఇంటికి వెళ్తున్నా. బర్రెలు నీవు కాదు, కల్తీ పాలు నీవే కదా. బర్రెలు నీవు కాదు, కల్తీ పాలు నీవే కదా. పాలు బర్రెలు లేని పాలు ఎట్లా? మళ్ళీ 5 అంటివి. ఇప్పుడు 5 మీరు అనమని 5 అంటున్నావు నువ్వు. ఎవరు? నేను 5 అనమాట. నువ్వేగా చెప్పు, నెంబర్ చెప్పంటే నువ్వే చెప్పాగా. ఒక నెంబర్ చెప్పు అన్నావు, 5 అన్నా. మొన్న వాళ్ళు అక్కడ చూడండి, కొండ మీద రాయి కూడిసాడు సగం, అక్కడ బర్రెల దగ్గర గోడ కట్టడానికి. బర్రెలు ఆడే కట్టేస్తాడా మేపేకి? బర్రెలు ఆడే కట్టేస్తాడా మేపేకి? ఆ వీలైతే గృహలో కడుతున్నారు. నువ్వు కొండపై నుంచి పైప్ ఎందుకు పెడతావు? కల్తీ పాలని కొండ కిందకి ఎందుకు తెస్తావు? నేనా? ఏ కొండ? మీరు ఎవరిని చూసి ఎవరు అడుగుతున్నారు? ఎవరు యూజ్ కాదు, మొత్తం రికార్డెడ్ ఉంది. నువ్వు పైన స్నానం చేస్తా అనేది కూడా వీడియో ఉంది పైన. నేను ఇప్పుడు వచ్చినా ఇటు పక్క, నాకు తెలియదు. స్నానం చేసి వచ్చాడు పైన ఉంది కదా అది వీడియో. చూసాం. వీడియో చూపి. ఏది ఆ చండాలని చూపిలేంలే కానీ నీకు చూడాలని సరదా ఉంది, మేము చూపిలేము. లాస్ట్ టైం మామిడి సీజన్ లో ఆ చెట్లు మామిడికాయలన్నీ ఈయన తెంపించాడు. ఏం మామిడికాయలు, ఏం మామిడికాయ, ఏం మళ్ళీ ఆ చెట్లు మామిడికాయలన్నీ ఈయన తెంపించాడు. ఏం మామిడికాయలు, ఏం మామిడికాయ, ఏం మాట్లాడుతున్నావు? ఈ గొర్రెలు ఈ గాదులు ఇవన్నీ చేసి బండి ఆపినారు, బండ్లు ఎక్కించుకొని ఆ బర్రె ఏలు ముద్రలు ఈ ఏలు ముద్రలు తీసుకొని 2 మ్యాచ్ అయితే ఏం చూడు. ఏ బర్రెలు తీసుకెళ్తావు? నువ్వు నిజాయితీ పడి అయితే ఆడేది వెళ్ళిపోతుంది బా. నువ్వు నిజాయితీ పడి అయితే ఆడేది వెళ్ళిపోతుంది బా. నాకు తెలియదు, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికాడికి పోతావు, నువ్వు ఇంటికి పోతావు, బర్రెలు ఇంటికి పోతాయి. అర్థమైందా? ఇంటికి పోయే సమయం దగ్గర పడింది. అర్థమైందా? బర్రెలు మావి కాదు. ఆ కల్తీ పాలకు 2 లీటర్లు తాగిచ్చు. బతికినాడంటే ఓకే, చచ్చిపోయినాడంటే కల్తీ పాలు తయారు చేస్తాడే వ్యక్తి ఇతనే అనేది ఇతని మీద స్టాంప్ ఫిక్స్ చేసి. బతికినాడంటే ఓకే, చచ్చిపోయినాడంటే కల్తీ పాలు తయారు చేస్తాడే వ్యక్తి ఇతనే అనేది ఇతని మీద స్టాంప్ ఫిక్స్ చేసి. బర్రె యూరిన్, బర్రె పాలు, బర్రె రక్తం 3 కలిపి తాగిచ్చి. ఆ బర్రెలు ఎవరు? నన్ను అడిగితే ఎవరో తెలుస్తాయి కదా, రికార్డ్స్ బయట వస్తాయి కదా, నీకు సర్టిఫికేట్స్ వస్తాయి కదా. తీసుకో. మళ్ళా కార్లో పోయి కూర్చో, నీకేం తీయాలో దానికి ఏం తీయాలో 2 ఏం కలపాలో నీకేం దాపించాలో డిసైడ్ చేస్తాము. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయాలా? బరిపాలు తాగా నువ్వు? నేను తాగా. జిల్లెడు పాలు తాగుతావా? ఆ డిబాకి ఏముంటాయి నాకేం తెలియదు. నేను అటు వెళ్ళా కొద్ది తాగు.